హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియామకమయ్యారు. ఆయన రవాణా శాఖలో ప్రత్యేకించి ఆర్టీసీ ఎండీగా ఆయన పనిచేశారు. ఆర్టీసీ ఎండీగా పనిచేసినప్పుడు ఆర్టీసీ ఆస్తులని జగన్మోహన్ రెడ్డికి కావలసినటువంటి వాళ్ళకి ఇప్పించారు అనేటువంటి ఒక అపప్రద ఆయన మీద ఉంది. అంతకుమించి మిగతా కెరీర్ అంతా కూడా క్లీన్ చిట్ ఉంది ద్వారకా తిరుమలరావుకి. సో ద్వారకా తిరుమలరావు ఇప్పుడు కొత్త డీజీపీగా సీనియారిటీ ప్రకారం ఎంపికయ్యారు. ఉన్న వాళ్ళలో ద బెస్ట్ అలాగే సీనియర్ అనేటువంటి ఉద్దేశంతో ఆయనకి ఆ పదవిని అప్పచెప్పారు. అయితే అసలు ఈ మార్పు ఎందుకు అకస్మాత్తుగా జరిగింది? డీజీపీ మార్పు. ఇప్పుడు ఆల్రెడీ హరీష్ గుప్తా ఉన్నారు. హరీష్ గుప్తాని సడన్గా ఎందుకు మార్చేసి ద్వారకా తిరుమలరావుని నియమించారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక, ఇటీవల కాలంలో ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా హరీష్ గుప్తా డీజీపీగా సరైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయారు అనేటువంటి ఒక ఆరోపణను ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. 12వ తారీఖున జూన్ ప్రమాణ స్వీకారం జరిగింది చంద్రబాబు నాయుడుది. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం జరిగింది. అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. అలాగే బీజేపీ అగ్రనేతలు వచ్చారు. అంగరంగ వైభవంగా దాన్ని ఏర్పాటు చేశారు. కానీ ట్రాఫిక్ క్లియరెన్స్ విషయంలో ఫెయిల్ అయిపోయారు. శాంతి భద్రతలు కానీ భద్రత కల్పించడంలో కూడా అక్కడ ఫెయిల్ అయిపోయారు అనేటువంటి భావన ఉంది. అంతేకాదు, గవర్నరు వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నటువంటి సందర్భంగా స్వాగతం పలకాలి గవర్నర్, కానీ గవర్నర్ ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. దాంతో గవర్నర్ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించడానికి అవకాశం లేకుండా, స్వాగతం పలకడానికి అవకాశం లేకుండా పోయింది. దాంతో నరేంద్ర మోడీ ఫీల్ అయిపోయారు. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వస్తున్న అంశం ఏంటంటే, ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎవరో రావద్దు, మీరు నాకు వీడ్కోలు చెప్పడానికి అని చెప్పి సున్నితంగా తిరస్కరించాడు నరేంద్ర మోడీ అని ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఎందుకు ఆ విధంగా నరేంద్ర మోడీ హర్ట్ అయ్యారని అంటే, ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు గవర్నర్ హోదాలో గవర్నర్ వచ్చి స్వాగతం పలకాలి, కానీ ఆ స్వాగతం పలకలేదు. దానికి కారణం ట్రాఫిక్లో గవర్నర్ చిక్కుకుపోవటం. దీనికి ప్రధాన కారణం డీజీపీ హరీష్ గుప్తా. డీజీపీ హరీష్ గుప్తా ఆ రోజున సరైనటువంటి ఏర్పాట్లు కానీ, తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి ఎలా భద్రత కల్పించాలి, ఎవరిని ఎలా డయాస్ వద్దకు తీసుకెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఎలా ఇవ్వాలి, ఇలాంటి విషయాల్లో హరీష్ గుప్తా ఫెయిల్ అయ్యారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకే ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు హరీష్ గుప్తాని డీజీపీగా మార్చేసి ఇప్పుడు ద్వారకా తిరుమలరావుని డీజీపీగా అపాయింట్ చేశారు. వాస్తవంగా 3 ప్యానల్ని పంపించాలి కేంద్రానికి, అంటే 3 పేర్లతో కూడినటువంటి జాబితా పంపించాలి డీజీపీకి. ఆ 3లో ఒకళ్ళని ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీజీపీ అయితే. కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్ డీజీపీ కోఆర్డినేషన్ అనేటువంటి పోస్ట్ తోటి ఇప్పుడు ద్వారకా తిరుమలరావుని ఇప్పుడు డీజీపీగా నియమించారు. అయితే ఇప్పుడు డీజీపీ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, హరీష్ గుప్తా ఫెయిల్ కావడానికి కారణం ఏంటి ప్రమాణ స్వీకారం సందర్భంగా అనే దాని మీద మనం విశ్లేషించుకుంటే కనుక, హరీష్ గుప్తా డీజీపీగా ఉన్నప్పటికీ కూడా ఆయన కింద ఉన్నటువంటి యంత్రాంగం చాలామంది ఆయనకి సహకరించలేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భక్తులు కొంతమంది డిస్టర్బ్ చేశారు అనేది. కానీ హరీష్ గుప్తా అది తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు ద్వారకా తిరుమలరావు కూడా అలాంటి ఛాలెంజ్ ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే ఒక క్లూ ఇప్పుడు ద్వారకా తిరుమలరావుకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళింది. ఆ ప్రైవేట్ సైన్యం చాలా వరకు గంజాయిని విస్తృతంగా అమ్ముతుంది.
అంతేకాదు స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఆ స్లీపర్ సెల్స్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇటీవల 2 మర్డర్లు జరిగినాయి. ఆ 2 మర్డర్లు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపారు. ఒకళ్ళు కర్నూలుకు సంబంధించినటువంటి గిరీష్ చౌదరి తెలుగుదేశం పార్టీకి పనిచేశారని చెప్పి ఆయన్ని మర్డర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అలాగే లాల్ బాషాని అనంతపురం, అది మంగళవారం రోజు మర్డర్ జరిగింది. నిద్రపోయేటువంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు హత్య చేశారు. అతని మీద కూడా తెలుగుదేశం పార్టీకి బాగా పనిచేశారనే ఉద్దేశంతో అతన్ని హత్య చేశారనేది ప్రాథమికంగా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. తాజాగా విజయవాడ సత్యనారాయణపురంలో జరిగినటువంటి సంఘటన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దాడులు చేసి, అసలు ఎందుకు దాడులు చేశారో కూడా తెలియకుండా ఒక ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీస్ మీద దాడి చేసి వాళ్ళు విధ్వంసం సృష్టించి అక్కడ వెనక్కి వచ్చారు. కానీ వాళ్ళ మీద ఇప్పటివరకు కేసులు పెట్టలేదు. ఇప్పటివరకు కేసులు లేవు. ఎందుకు దౌర్జన్యం చేశారు? ఆఫీస్ మీదకి వెళ్ళి సత్యనారాయణపురంలో ఆ ఆఫీస్ మీదకి వెళ్ళినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి పోలీసులు సిద్ధమయ్యారు. ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ ముగిసిన తర్వాత అనేకం జరిగినాయి. ప్రవోక్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రివోల్ట్ కాకుండా ఉండలేక ఉన్నారు. దాంతో అక్కడక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎక్కడ ప్రాణ నష్టం అయితే జరగలే. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హత్య చేశారు. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. కొత్తగా డీజీపీకి బాధ్యతలు స్వీకరించినటువంటి తిరుమలరావు ద్వారకా మొత్తం గంజాకి సంబంధించినటువంటి బ్యాచ్ ప్రైవేట్ సైన్యం ఉంది. హత్యలు చేయడానికి స్లీపర్ సెల్స్ను కొన్ని తిరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అలాగే హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో అల్లకొల్లోలం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ముందస్తుగా రాజకీయ కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అల్లకొల్లోలం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఓటేయలేదనేటువంటి ఉద్దేశంతో వెంటాడుతున్నారు అనేటువంటి ఒక ఫిర్యాదుని రాష్ట్రపతికి అందజేశారు. కేంద్ర హోంశాఖ మంత్రికి అందజేశారు. మానవ హక్కుల జాతీయ కమిషన్కి కూడా అందజేశారు. ఢిల్లీలోనేమో ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేయకముందే ఈ కంప్లైంట్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను హత్య చేశారు. అంటే వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో అల్లకొల్లాలను సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి సైన్యం అలాగే స్లీపర్ సెల్స్ రెడీ అవుతున్నాయి అనేది చాలా చోట్ల వినిపిస్తున్నటువంటి ఒక టాక్. అంతేకాదు ఈ ప్రైవేట్ సైన్యం అనేది గంజాయి అమ్ముతుంది. స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ వాళ్ళ వరకు మొత్తానికి వాళ్ళు గంజాయి విక్రయిస్తున్నారు. అది వాళ్ళ పని. గంజాయిని రాష్ట్ర వ్యాప్తం చేశారు. మారుమూల పల్లెల్లోకి కూడా తీసుకెళ్లారు. స్లీపర్ సెల్స్ డ్రగ్స్ అమ్ముతున్నారు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం అలాగే ఆయన స్లీపర్ సెల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే ద్వారకా తిరుమలరావు డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరగబోయేటువంటి సంఘటనలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇలాంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ద్వారకా తిరుమలలో కొత్తగా డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకున్నటువంటి సవాలు ఇదే. దీనికి సంబంధించి క్లూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ తరఫు నుంచి నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్తేనే ఇవన్నీ తెలిసినాయి. సో వాళ్ళ తరఫు నుంచి ఉన్న విషయాన్ని నేను మీ ముందు పెట్టాను. ఇక ద్వారకా తిరుమలరావు గారు ఏం చేస్తారనేది